అండి అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక పిఆర్సీ ఐఆర్ పైన ఒక ముఖ్యమైన సమాచారం బొప్పారాజు గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకు చేశారు, ఏ విధమైన సంచలన వ్యాఖ్యలు చేశారు, పిఆర్సీ ఐఆర్ ఇవ్వబోతున్నారా ఇవ్వలేదా, ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక చూసుకున్నట్లయితే ఇక రోజులు పూర్తి చేస్తున్నారు, అధికారుల సమక్షంలో మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఆ సమస్యలపై వేతనాలపై మంత్రి. ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా 7 నెలలు అయినా కూడా మా ఇబ్బందులపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్చ జరగలేదని ఇక ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 12వ పిఆర్సీకి చైర్మన్కు నియమించడం లేదని మధ్యంతర వృత్తి అంటే ఐఆర్ అనేది అడుగుతారనే ఆ నియామకాన్ని తాత్సారం చేస్తున్నట్టు ఇక ఉద్యోగుల్లో చర్చ అయితే జరుగుతుందని అన్నారు. 2022 ఫిబ్రవరి 3 నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు ఇక గుర్తు చేసుకుంటున్నారన్నమాట. ఇక సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు అని చెప్పడం జరిగిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ఐకాస అమరావతి 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక విజయవాడలో ఇక ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ భవన్లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో అందరూ కూడా పాత్రికేయులుగా బొప్పరాజు మాట్లాడారు. తమకు రావాల్సిన బకాయిల విషయమై స్పష్టత ఇవ్వాలని మంత్రి ఇక ఉపసంఘాన్ని నియమించినట్లు కోరారు. ఐకాస సెక్రటరీ జనరల్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ గత ప్రభుత్వం విధానాలే నేటి కూటమి ప్రభుత్వం అవలంబిస్తే ఉద్యమించాల్సి వస్తుందని ఐకాస విశ్రాంత ఉద్యోగులు కూడా రాష్ట్ర సంఘం అధ్యక్షులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ హెచ్చరించడం జరిగిందన్నమాట ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది. ఈ ఉద్యోగులను 2 నెలల పాటు ప్రస్తుత ఇక సెలవు ఇవ్వాలని చెప్పడం జరిగిందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పిఆర్సీ ఇక మొత్తం అన్నీ కూడా గోవిందా అండి. ఎందుకంటే అవి ఇస్తారో ఇవ్వడో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా కూడా దాదాపు ఉద్యోగులకు రావాల్సిన ఎటువంటి బకాయిలు కూడా కొద్దిగా ఒక చెల్లింపులు అయితే జరిగాయి, కానీ ఇక మొత్తం అయితే ఎవరికి జరగలేదండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా చేయనున్నట్లు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనుకుంటున్నారన్నమాట. సో ఫ్రెండ్స్, బొప్పారాజు గారు అయితే సంచలన అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ ఇది రాకుంటే ఉద్యోగులు అందరూ కూడా మరో ఒక ఉద్యమ బాట పట్టబోతున్నట్టు సమాచారం అయితే అందిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.